ఎన్నిసార్లు చెప్పినా వినరేం. గాడి దప్పుతున్న ఎమ్మెల్యేలపైన సీఎం సీరియస్. పునరావృతమైతే కఠిన చర్యలు. ఆ తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు. వారిని కంట్రోల్ చేసే బాధ్యత పూర్తిగా మీదే. మీ పరిధిలోని ఎమ్మెల్యేలను హెచ్చరించండి. మంత్రులకు, ఇన్ఛార్జ్ మంత్రులకు చంద్రబాబు ఆదేశం. చెడు వ్యాపించినంత వేగంగా మంచి జనంలోకి వెళ్ళదు. మనం చేసిన మంచి పైన చర్చ జరగాలి, కానీ ఎమ్మెల్యేల వివాదాలపైన చర్చ జరుగుతోంది. ఇది మంచి పరిణామం కాదు. రాష్ట్రంలో క్రిమినల్ మాఫియా ఉన్నది. ప్రభుత్వంపై బురద జల్లడమే వారి పని. ఫైళ్ల క్లియరెన్స్ లోను వేగం పెంచండి. సో ముఖ్యం, జనరల్ గా చంద్రబాబు నాయుడు పాలనలో లోపాలు ఉంటే అస్సలు సహించడు. ఆయన పని రాక్షసుడు. ఎవడైనా పద్ధతిగా ఉండాలి, దానికి తానే నిదర్శనమని అనేక సార్లు ఆయన చెప్పుకుంటూ నిజంగా కూడా ఆయన అలాగే పని రాక్షసుడు లెక్క పనిచేసే ఒక ముఖ్యమంత్రి. సో ఇట్లాంటివి జరిగినప్పుడు ఇటీవల ఆయన చర్యలు తీసుకోవట్లేదు అనేది ఒక 6 ఎమ్మెల్యేలకు సంబంధించి ఇటీవల చాలా వివాదాస్పదమైంది. అందులో దగ్గుపాటు ప్రసాద్, మిగతా వీళ్ళందరూ ఉన్నారు. ఒకరు ప్రిన్సిపల్ ని వేధించడము, ఒకరు అటవీ అధికారులను కొట్టడము, ఒకరు శ్రీశైలంలో మందు దాగి వ్యవహరించడము, ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పైన సీఎం సీరియస్ అయ్యాడు. ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారు. విమర్శలు, విభేదాలకు తావులు లేకుండా పనిచేయాలని ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహారశీల కారణంగా ప్రభుత్వము చెడ్డ పేరు వస్తుంది. పదే తప్పులు పునరావృతమైతే కఠిన చర్యలు. ఆ తర్వాత బాధపడి ప్రయోజనము లేదు. రేపు మంత్రులు, ఎమ్మెల్యేలతోటి సీఎం భేటీ పెట్టబోతున్నారు. టీడీపీ సంస్థాగత నిర్మాణం పైన పార్టీ అధినేత చంద్రబాబు దృష్టి సారించారు. రేపు మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలతోటి ఆయన ఒక భేటీ పెట్టబోతున్నారు. ఆ ఎమ్మెల్యేలు ఎవరు అంటే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. ఈయనేమో శ్రీశైలంలోనే తాగి ఊగుతాడు, అటవీ అధికారుల మీద కొడతారు. అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఈయన ఎన్టీఆర్ సినిమా మీద అడ్డగోలుగా మాట్లాడతాడు. ఇప్పుడు ఆడ పెద్ద రచ్చరచ్చ జరుగుతుంది. అది ఆమదాల వ్యవస్థకు ఉన్న రవికుమారు, ఆయన లీలలు, గుంటూరు తీర్పెళ్ళే ఈయన వీడియో కాల్స్, కొలకపూడి శ్రీనివాసులు, ఇట్లా ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో విషయంలో రోజు పొద్దున లేస్తే నెల్లూరు లేడీ డాన్ బ్యాక్గ్రౌండ్ చెక్. లేడీ డాన్ ఆమె ప్రియుడికి పేరోల అంశాన్ని లోకేష్ హోంమంత్రి అనితతో ప్రస్తావించారు. ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా లేకపోతే జరిగే నష్టం ఎలా ఉంటుందో గత వారం రోజులుగా చూస్తున్నాం. ఎవరు సిఫారసు చేసిన బ్యాక్గ్రౌండ్ చెక్ తప్పక జరగాలి. ఆ తర్వాత సో ఓవరాల్ గా వీళ్ళు లేడీ డాన్ కు సంబంధించి ఆమెకు ప్రియుడికి పేరోలు ఇప్పించడంలో హోంమంత్రి అనిత ఉన్నది అనేది లోకేష్ చెప్పే మాటలను బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో 7 ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేరా? సానుకూలత అన్నింటినీ వెనక్కి నెట్టేలా మన ఎమ్మెల్యేల వివాదాలపైన ఇది ప్రమాదకర సంకేతం. కేబినెట్ భేటీకి ముందు మంత్రులతో లోకేష్. సో ఈ రకంగా ఎమ్మెల్యేలు గాడి దప్పుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్న నేను 2.0 కాదు 1995 2025 కాదు 1995 ముఖ్యమంత్రిని చూస్తాను, 1995 చంద్రబాబు నాయుడుని చూస్తాను అని హెచ్చరించడం జరిగింది. ఇది కేవలం ప్రతిపక్షానికే పరిమితం అవుతుందా? అధికార పక్షానికి కూడా 1995 ఎమ్మెల్యేను 1995 చంద్రబాబును చూపెట్టబోతున్నారా అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. చెత్త కూడా సంపదే.